సార్ క్లాస్ ఉందండి, క్లాస్ ఉంది, ఓపెన్ చేస్తున్నా. ఓకే ఓకే, ఓపెన్ చేశాను. ఇదే కదా సార్ విఆర్ఆర్. అవును అవును, నేను లాగిన్ అయ్యి ఉన్నాను సార్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఆల్మోస్ట్ మనం కలిసి 2 నెలలు అవుతుందా? ఏం లేదు, మధ్యలో మీరు ఒక రోజు జాయిన్ అవ్వలేదు అంతే. అదేలేండి, అదే మనం చెప్తున్నా, మన సంగతి చెప్తున్నా. అవునవును. ఎలా ఉన్నారు, ఏంటి, ఎంతవరకు వచ్చింది మీ ఇల్లు? ఇల్లు ఇప్పుడు బయట ప్లాస్టరింగ్ నడుస్తున్నాయి సార్. స్లాబ్ ఫస్ట్ స్లాబ్ అయిపోయిందా, రెండో స్లాబ్? మొత్తం ఇల్లు అయిపోయింది, బయట ఓన్లీ లోపల ప్లాస్టరింగ్లు కూడా అయిపోయినాయి. బయట ప్లాస్టరింగ్లు ఇప్పుడు నడుస్తున్నాయండి. ఓకే ఓకే. ఇంకా 2-3 నెలల్లో కంప్లీట్ అవుతుంది. ఫ్లోరింగ్ తర్వాత ఇవన్నీ మిగిలిన ఇవన్నీ చేయాలి. ఒక నిమిషం అండి, ఆయన కూడా ఇన్ఫార్మ్ చేద్దాం. మళ్ళీ రేపు 8-9 తారీఖు ఖమ్మాకి వెళ్తున్నా. ఓకే ఓకేనండి. ఎన్నో తారీఖు వెళ్తున్నారు సార్? 8-9 అండి. 8-9, ఓకే. మీ టీం అంతా వెళ్తున్నారా సార్? సేమ్ బెటాలియన్. అబ్బాయి బ్రాహ్మణ్. ఈసారి వేరే వాళ్ళు వస్తున్నారు. ఇది ఓన్లీ విజిటింగ్ వెళ్ళండి, బిజినెస్ ట్రిప్ కాదు. అంటే క్లయింట్స్ తక్కువ ఉన్నారు. అయినా ఈ అబ్బాయి కూడా మన మనతో వచ్చిన కుర్రోడు ఉన్నాడు కదా బ్రాహ్మణ్, ఆ అబ్బాయి కూడా మంచి టెంపుల్ వచ్చింది, కొంచెం వచ్చిన కానీ బాగుంటుంది. ఎప్పుడు పౌర్ణమికి వెళ్తున్నాం కదా, అమావాస్య కావన్నాడు. సో అది మెయిన్ అనమాట. అమావాస్య ఒకసారి వెళ్ళొద్దాం, ఎప్పుడు పౌర్ణమికి వెళ్ళొద్దాం. ఓకే. ఒకళ్ళిద్దరు క్లయింట్స్ ఉన్నారు మామూలుగా తెచ్చుకున్న వాళ్ళు. సత్యబాబు గారు, మీ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి. ఎస్ సార్, చెప్తాను సార్. హిమాలయాలకి ట్రిప్ అన్నారు కదా సార్ మీరు? ఏదండి? హిమాలయాలకి ఒక ట్రిప్ ఉందన్నారు. హిమాలయాలు కాదు, మనం నెక్స్ట్ మంత్ రామ జన్మభూమి. మీ పాప వెళ్ళిన తర్వాత, మీ పాప వెళ్ళిపోద్దులేండి. ఎప్పుడు? ఫిబ్రవరి మార్చి 3కి వెళ్ళిపోద్ది. మార్చి 3. మార్చిలో చూద్దాం. మార్చిలో రామ జన్మభూమి చూసుకొని అటు నుంచి అట్లా ప్లాన్ చేద్దాం. ఓకే. ప్రస్తుతం అంత రామమయం అయిపోయింది కదా. సో ఆ ఎనర్జీ అనేది ఉంటదండి, ఎప్పుడైతే అంత క్రియేట్ అయిందో. వాళ్ళ దేశం మొత్తము రామ రామ అంటున్నారు కదా. సో ఆ మంత్రానికి అసలు రామనామానికి పవర్ ఎక్కువ. ఇన్ని కోట్ల మంది రామ రామ అంటున్నారు కదా, ఆ రామ అనే మంత్రానికి కొన్ని కోట్ల తరంగాలు క్రియేట్ అవుతాయి అన్నమాట, పాజిటివ్ ఎనర్జీ. సో కాబట్టి అది పవర్ఫుల్ టెంపుల్ అవుతుంది రేపు. ఇంతమంది దాన్ని, ఇప్పుడు మోడీ 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 అన్నారు అనుకోండి, మోడీ గెలిచాడు. మోడీ పోవాలి అంటే మోడీ పోతాడు, కావాలంటే వస్తాడు. అంటే ఆ నామం, ఏ నామం అయితే మనం మళ్ళీ మళ్ళీ అందరూ ఎక్కువ సార్లు అంటారో ఆ నామానికి పవర్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి యాక్చువల్ గా రానున్న రోజుల్లో మన వెంకటేశ్వర కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అయినప్పటికీ కూడా, సో మీకు అంత పెద్ద టెంపుల్ అయిపోద్దండి. ఆ టెంపుల్ బీట్ చేస్తుంది త్వరలోనే, ఒక 10 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడే కాదు, ఆఫ్టర్ 10 years తర్వాత
మనం లార్డ్ వెంకటేశ్వర టెంపుల్కి వెళ్తే ఎలా ఉంటుందో అంతకంటే సిచ్యువేషన్ ఇంకా మెరుగ్గా ఉంటుంది. ఒకసారి మళ్ళీ మోడీ కనుక వస్తే చాలా బాగా చేస్తాడు దాన్ని, ఆ టెంపుల్. సో ఎనీహౌ జన్ గారికి రాలేదండి. సో మనము ఈ చక్రాస్ గురించి మాట్లాడుకుంటున్నామండి. సత్యబాబు గారు మీరు వినలేదు కదా, ఒకసారి మామూలు రిపీట్ చేస్తాను. ఓకే. సో యాక్చువల్గా ఏంటంటే మూలాధార చక్ర అనేటటువంటిది ఇట్ ఈస్ నియర్ అవర్ జెనిటల్స్. ఈ మూలాధార చక్ర యాక్చువల్ గా దీని కలర్ వచ్చి ఎల్లో కలర్ ఉంటుంది. ఎల్లో కలర్ లో సారీ రెడ్ కలర్, ఇది ఇక్కడ కలర్ అలా ఉండేసరికి నేను వెళ్ళాను. రెడ్ కలర్ అండి. మూలాధార చక్ర అనేది రెడ్ కలర్ లో ఉంటుంది. చక్ర అంటే అర్థం ఏంటంటే లోటస్ అని, పద్మము. సో దిస్ లోటస్ ఈజ్ ఇన్ ఎల్లో రెడ్ కలర్ అండ్ ఇట్ హ్యాస్ 4 petals. దీనికి 4 petals ఉంటాయి అన్నమాట. ఇట్ హ్యాస్ 4 petals. This lotus will be opened if we chant the mantra Lam, the Bijakshara Lam. If we chant the Bijakshara Lam, this Mooladhara chakra will open. And when it is open, there is an yantra, it is in spare form. Any yantra is in spare form. The background is in black color and this yantra is filled with yellow color. And there is in the middle of the yantra there is one black dot. So if we visualizing this dot, this yellow yantra square in form, when we chant Lam Bijakshara, this Mooladhara chakra will be more active and it will give more energy to our body. And moreover, the serpent power, it is called Kundalini, which is between below this Mooladhara. This serpent is always in sleeping mode. So when we chant this Lam Bijakshara and when we are activating this Mooladhara, this snake will awake and it will give its energy upwards. It will send its energy upwards. So it will first touch Mooladhara when we are chanting Lam Bijakshara and when we are visualizing the yantra inside the square form and which is filled with yellow color and there is a black dot. So then this Kundalini power will come into this Mooladhara chakra. So Kundalini is ready to move from base chakra to Sahasrara. But these chakras are always not active. So once we activate, the chakra will open so that the energy will pump from downwards to upwards. So this energy now will move forward to upwards when we start chanting Lam Bijakshara. And again here, the Saturn, you have participated in our Homa that day. So you see, when we are activating Mooladhara chakra, I chanted the mantra Lam. At the same time, I included the Shani mantra with Lam. Om Lam Shanecharaya Namaha.
Om Lam Sanecharaya Namaha. So the doshas of Shani Graha will be removed if we chant along with this Lam Bijakshara, because Saturn negative energy is stored in Mooladhara Chakra when we are born from the womb of our mother. We will first time take breathing inside. So we don't know how to breathe in the body, in mother's womb. Once we come out of this mother's womb, we will start breathing. So with the first breath, all the negative energies of all planets will come into our body through swasa, through our breath. So our breath will first touch Mooladhara, and then it will come to Sahasrara. The positive, I am talking about the positive energy or negative energies which are entering into our body with the first swasa. So these negative energies will be stored in these chakras. Saturn negative or positive energy is posited in Mooladhara. Venus negative or positive energy is stored in Swadhisthana, and Mercury's negative or positive energy is stored in Manipuraka, and in Anahita Guru positive and negative energy, and Visuddha in this the negative and positive energy of Mars, and in Agnya Moon negative and positive energy, and in Sahasrara Surya related negative and positive energy. So along this Bijakshara, we use a Bijakshara to open. The Bijakshara is just like a key to open the lock. The lock of this Mooladhara chakra is here. So we use a key, that is Lam, the Bijakshara. When we chant Lam, this Mooladhara chakra will open. Mooladhara, any chakra is in the form of lotus. That lotus will open if we chant the Bijakshara. And by visualizing the yantra inside, if we chant, the Kundalini Shakti will come into this particular chakra, and next it will move from Mooladhara to Swadhisthana. When we chant Vam Bijakshara, Swadhisthana chakra is 6 petal lotus. It is in orange color. It is in orange color. And the yantra as it is background is black. And in the yantra there is one crescent shaped moon. The moon is in white color, and there is a dot in between the moon. So by visualizing that crescent moon, if we chant Vam Bijakshara, the Kundalini Shakti which is coming upward from Mooladhara chakra to Swadhisthana, it will enter. So the Kundalini Shakti will move upwards. So when we chant, the chakra will open, and when we chant the same Bijakshara to activate the yantra also. So at the same time, for example, the negative energy of that planet, which graha is here in Swadhisthana chakra, that is Venus. So if we start chanting Om Vam Sukraya Namaha, Om Vam Sukraya Namaha, the negative energy of Venus will be subsided. If there is positive energy, it will increase. It will be good. If there is any negative energy, then the dosha of that planet will be removed, so that our past karma will be removed. In order to remove our past karma, we have to cleanse our chakras. At the same time, the storage of good or bad karma of a particular planet also we have to remove. That is what we did in our puja in Kamakya actually.
But anyhow, what is the tantra we have used in that puja, I am telling. And you also daily chant Om Lam, Lam 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 Lam. First you have to chant so that the flower, you imagine that the flower is open. There is some square form that is in yellow color. There is a black dot, that is the yantra. By visualizing that yantra, you chant Lam Bija Akshara, and then you chant Om Lam Sanicharaaya Namaha. So like this, you imagine that the Kundalini Shakti, which is below Mooladhara Chakra, it is moving upwards through these chakras. So it is lifting like this. Then the energy is going to Swadhisthana Chakra, and where Venus negative energy may be stored. If there is positive energy, that will be okay. So first we have to chant Vam Bijakshara so that the 6-petal lotus will be open. The 6-petal lotus is in orange color, or we can say this kashaya color, a saffron color. And so when it is open, you visualize that there is a yantra in square form, and the yantra background is black color, and there is a crescent shape. Actually, moon is there, and you visualize the moon, and then you chant Om Vam 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 Vam. So chants for some time. Later, Om Vam Shukraya Namaha. So that if there is any Sukra dosha stored in Swadhisthana Chakra, it will be removed. From there we will come up to next, that is Manipuraka. This Manipuraka Chakra is actually, you see here, this Manipuraka Chakra is in yellow color. It has a 10 petals. This 10-petal lotus will open once you start Ram Bijakshara. Ram, 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 Ram. So we have to chant Ram Bijakshara. Then this lotus flower will be open. And there is one yantra, it is in square form. The background is a dark color, and there is an inverted pyramid. Pyramid is here reverse pyramid. And there is a dot in between. So there is a dot in the middle. So by visualizing this dot, you chant Ram Bijakshara, Ram, 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 Ram. And moreover, the negative energy of Bodhagraha will be stored there, generally is stored there. So to remove the negative energy, we can also chant Om Ram Budhaya Namaha. Simple mantra. Only we are adding Bijakshara only. Om Ram Budhaya Namaha. 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 So like this we have to chant. So yellow colored flower, 10 petal lotus yellow color will open. And here, so one more thing we have to do while chanting. For example, while chanting Lam Bijakshara, Lam is actually opening Mooladhara Chakra. Mooladhara Chakra is surrounded near our genitals. Suppose if we have any impotency, the male people, low sperm count. So this will be solved if male chant, the male person, the male native chants Lam Bijakshara, visualizing this Mooladhara Chakra red in color, 4-petal lotus, and inside the yantra square in form, and which is filled with yellow color, and there is a dot inside in the middle. So the impotency will go. The native will get low sperm count problem. He will come out of it. And moreover, so our back and our legs. So some people will have sciatica and knee pains and nowadays. So these arthritis or whatever it may be.
So all problems will be solved if we chant Lam Bijakshara. And next, when it comes to Vam is Swadhisthana. This Swadhisthana is actually where... Sir, ఒక doubt, sir. Yeah. సార్ జనరల్ గా మనం బుద్ధుడు అంటే గ్రీన్ కలర్ తీసుకుంటాం కదా. అది వేరు. అదే అదేలేండి. నాకు ఎందుకంటే మీకు ఏమన్నా దానికి దీనికి ఎల్లోకి లేదు, సంబంధాలు లేవు. ఓకే. ఆ కలర్స్ కి సంబంధాలు లేవు. ఓకే. సో ఆ కలర్స్ కి ఏ మాత్రం కూడా సంబంధాలు లేవు. ప్లానెట్స్ వేరు, అది వేరు. కలర్స్ వేరు. ఇక్కడ మనం చక్రాస్ చూస్తున్నాం. చక్ర కలర్సే ఇంపార్టెంట్. సో మనం అది విజువలైజ్ చేసుకోవడానికి లేదు. సో వెన్ ఇట్ కమ్స్ టు Vam Bijakshara, so particularly ladies, uterus related problem, organ related. So reproduction organ related problem will be solved. So whoever not getting children, we have to ask them chant Vam Bijakshara, particularly for the women. For the male, we have to ask them to chant Lam. Okay. And moreover, this here, when it comes to next Manipurga Chakra, this Manipurga Chakra, we start chanting Ram, and we are visualizing the inverted pyramid in red color, and you chant this Ram if the native has a diabetic, because Manipurga Chakra is at our navel. So below our navel, this Swadhisthana Chakra 2 inches below, and the base chakra is near anus. So that's why genitals. So that's why in between the genitals and navel, this Swadhisthana Chakra is situated. At our genitals, this Manipurga Chakra is situated, and Manipurga Chakra is actually at navel. Mooladhara is at genitals. In between Mooladhara and Manipurka, 2 inches below, 2 inches above. 2 inches above Mooladhara, 2 inches below Manipurka, Swadhisthana is situated. Now next, Anahita Chakra. Anahita Chakra is actually what? This is actually at our heart, Hridaya Chakra. This is also called Hridaya Chakra, heart chakra also, Anahita Chakra. This Anahita Chakra is activated Yam Bijakshara. Yam. So this is actually in which color? Actually green color. So the color is green. It has a 12 petal lotus. The lotus is here, 12 petal lotus. Color is actually green color. So when we chant the Bijakshara Yam, so this 12 petal lotus will open, and there is a yantra. You see this yantra. In this yantra, this is actually, we can say, star shape. There is a star actually. So this star is formed actually with 2 pyramids. With 2 pyramids, there is a star. So in this star, there is 1 dot. So we have to visualize this star in Anahita Chakra, and this Anahita Chakra, this yantra is filled. All this yantra, this is totally filled. This yantra is filled actually. This total yantra, this yantra is filled with blue color. So we have to visualize blue color, this star inside Anahita Chakra. So when we start M Bijakshara, the green color lotus will open. You visualize there is a star. Thus a star is filled with blue color, and there is a dot in the middle that is in black color. So once you start Yam Bijakshara, and here Jupiter is here ruling this Anahita Chakra. Om Yam Brahaspatiye Namaha. Om Yam
Brahaspatiye Namaha. So that Brahaspati related Graha doshas will be warded off. That is one thing. And moreover, when we start chanting Yam Bijakshara, Anahita Chakra is activated. Our heart, lungs related problems will be solved. Because Anahita Chakra is at the center of our heart. So there is a heart backside and front side of lungs, and at the same time heart. These two are activated. So if anybody has heart related problem, daily he can chant simply Yam 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 Yam. So even breathing related problem, lungs problem, if we have, we can chant Yam 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 Yam. So we have to visualize the yantra. It is in star form, and there is a dot, and the star is actually filled with blue color. That is, we have to keep in mind. So next, actually, when we are chanting Lam Vam Ram Yam, so the here the Kundalini is passing, the energy is passing upwards. Now it is coming to Visuddha Chakra. It is dashing Visuddha Chakra upward. And when we chant Ham Bijakshara, Hum, then Visuddha Chakra is in blue color. This blue color Visuddha Chakra has 16 petal lotus. This 16 petal lotus will open, and then you visualize there is one Andakara, oval shape. In this oval shape yantra, the yantra background is black only. This oval shape, there will be one yantra. In this oval shape yantra, different colors. There will be red color, green color, and there will be patches, dots only. You see, I have just put dots only. Different dots or patches of colors, different colors are in this chakra. So, moreover, this chakra is ruled by Mars. Om Ham Baumaya Namaha. Bauma means so here, or Kujaya Namaha. Om Ham Kujaya Namaha. Om Ham Kujaya Namaha. Om Ham Kujaya Namaha. Now what happens is, when we start chanting Kujaya Namaha, Kujadosha will be warded off. And at the same time, if you chant Ham Bijakshara daily and visualizing this 16 petal lotus, and inside there is an yantra, background is black. Every yantra is in actually square form, but there is some design, the yantra design. It is oval shape, and in the oval shape there will be different patches, different colors are there. You visualize that different colors, and you start chanting Ham Bijakshara. So your thyroid related glands, vocal cord related and stammering, these problems will be solved. Once we chant Ham Bijakshara, throat infections and even people generally, whoever has corona, during that time I told many people, just you chant Hum and Yum and Hum, only these two activate. As many times as Yum, 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 visualizing the yantra. Hum, 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 visualizing that Visuddha Chakra, 6 petal lotus, and different dots in a oval shape, round shape. So immediately we will get relief. Even if we have, for example, throat infection, and if we have, for example, any phlegm in our lungs, then you chant these two Bijaksharas 108 times in the morning, 108 times in the afternoon, and evening 108 times. Simply first you start Yum, Yum. Don't say Yum, 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 Yum. Yum, 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 Yum. Makaram should be there. Yum, like Om, Om. Like here, Yum,
Yam, Yam, one at a time. Definitely, immediately your lungs will be cleared, and like this 2-3 days, within 2-3 days you will get relief. And moreover, whenever you have cold, you see that your right swara is active. Change left swara into right swara. You drink hot water, immediately it will change. So Visuddha chakra is here, we have activated. So these 5 chakras are 5 elements also. Mooladhara chakra is active, then that is earth element, Bhutatva. Swadhisthana chakra is active, then it is called Jalatatva. And Manipuraka is active, this is Agni Tattva. And Visuddha chakra is active, Anahita chakra, that is Vayu Tattva. And Visuddha chakra, that is Akasha Tattva. Bhutattva, Jalatattva, Agni Tattva, Vayu Tattva, Akasha Tattva. These 5 elements are activated if you chant daily Lam, Vam, Ram, Yam, Hum. Hum, Yam, Ram, Vam, Lam. Suppose if you want to some energy in your body. Suppose you attended some death ceremony or something, or you traveled and you become sick. You want to energize your body. You activate your 5 elements. Bhutattva, Jalatatva, Agni Tattva, Vayu Tattva. If all these 5 elements are activated, automatically your body will be energetic. So for energizing our body, simple technique is Lam, Vam, Ram, Yam, Hum. We have to visualize, we have to close our eyes and visualize these chakras. And inside the yantra, chakra color, yantra shape, you have to visualize. So like this, Lam, Vam, Ram, Yam, Hum, Hum, Yam, Ram, Vam, Lam, Lam, Vam, Ram, Yam, Hum, Hum, Yam, Ram, Vam, Lam, Lam, Vam, Ram, Yam, Hum. So up, down to up to down, downwards, upwards. You chant like a cycle. Immediately, within 20 minutes, your body will be energized. All tattvas will be activated. All tattvas will be activated. Okay. సార్ ఒక డౌట్ సార్, ఇక్కడ మనం ఫస్ట్ ఏంటంటే ఇండివిజువల్ గా చాంట్ చేయటం, తర్వాత ఏంటంటే మిక్సింగ్ ఆఫ్ ఆల్ దీస్ 1 by 1, తర్వాత ఏంటంటే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. అవును. అంటే ఈ సీక్వెన్స్ లో చేస్తే మోర్ ఎఫెక్టివ్ అంటారా? ఎస్, కింద నుంచి పైకి, పై నుంచి కింద చేస్తుంటే ఎఫెక్టివ్ ఉంటుంది. ఫస్ట్ మనం అంటే మీరు ఒక 1 year వరకు ఇండివిజువల్ గా చేయండి. లం 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 అనేది ఒక 100 సార్లు, తర్వాత బం 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 అట్లా. సో 100 సార్లు చదవటం అనేది పెద్ద 100 పెట్టుకోలేదు, 20 times. అవును సార్. నేను అంటే ప్రెసెంట్ ఏంటంటే 1 by 1 చదువుతున్నాను. ఇది పై నుండి కిందకి, కింద నుండి పైకి అది మాత్రం స్టార్ట్ చేయాలి సార్. చేయొచ్చు. చేస్తే బాడీ ఇప్పుడు ఒకటండి. మనం ఇవి చేయడం వల్ల ఆల్రెడీ కొన్ని మనకు ఓపెన్ అయి ఉంటే కొన్ని ఓపెన్ అవ్వు. ఓపెన్ అయిపోయి యాక్టివేట్ అవుతుంది కదా. మనం అది చెప్పాలన్నా ఓపెన్ అవడానికి ప్రయత్నం చేస్తాయి కదా, మనం పైకి కిందకి వెళ్తా ఉంటే. కుండలిని శక్తి అనేది కింద నుంచి పైకి, పై నుంచి కిందకి ఫ్లో అవ్వాలి. ఇది ఎప్పుడు అవుతుంది అంటే మన సుష్మ నాడి కనుక యాక్టివేట్ అయినప్పుడు అవుతుంది. సుష్మ నాడి యాక్టివేట్ అవ్వాలంటే మనం టెక్నిక్స్ అనమాట, 2 రంధ్రాలు గుండా శ్వాస సంచారం జరగాలి. అది సామాన్య ప్రజలకి అయ్యేది కాదు, కానీ మనం ప్రయత్నం చేస్తే అవుతుంది అనమాట. అందుకనే మనం ముక్కు ద్వారా, శ్వాస ద్వారా చేయాల్సిన దాన్ని ఈ బీజాక్షరాల ద్వారా, ఈ యంత్రాల ద్వారా దీన్ని యాక్టివేట్ చేస్తే ఆటోమేటిక్గా అదే అవుతుంది, అది కనెక్ట్ అవుతుంది. మీరు ఇవి చేయండి, ఆటోమేటిక్గా మీకు శ్వాస 2 రంధ్రాలు గుండా శ్వాస నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. మీరు 1 గంట సేపు వీటి మీద కుస్తీ పట్టండి, తర్వాత చెక్ చేసుకుంటే 2 రంధ్రాలు గుండా మీకు శ్వాస వస్తూ కనిపిస్తుంది. సింపుల్ అట్లా అనమాట.
సో నౌ ఇప్పుడు మనం విశుద్ధి చక్ర దగ్గరకు వచ్చాము కదా. వీ హ్యావ్ కమ్ అప్ టు విశుద్ధి చక్ర. నెక్స్ట్ చక్ర ఆజ్ఞా చక్ర. ఇట్ ఈస్ 2 పెటల్ లోటస్. యాక్చువల్లీ 2 పెటల్సే ఉన్నాయి. ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి ఇదొక పెటలు, ఇదొక పెటల్ అన్నమాట. 2 పెటల్. ఇది చంద్రుడికి సంబంధించింది. ఇక్కడ చంద్రగ్రహం ఉంటుంది. ఇక్కడ మనము ఇది ఓన్లీ ఓవెల్ షేప్ లో, అంతే మనం చూడాల్సిన ఓవెల్ షేప్ లో, ఓవెల్ షేప్ లో మనం చూసుకోవాలి. దీనికి ప్రత్యేకమైనటువంటి కలర్స్ అనేవి మనము బ్లాంక్ గా చూస్తే ఆటోమేటిక్ కలర్స్ వస్తాయి కొన్ని రోజులకి. మీకు అదే ఆ కలర్స్ ఎలా వస్తాయి అనేది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. సో మనం కళ్ళు మూసుకుంటే ఆజ్ఞా చక్రంలో మనకి ఎల్లో కలర్ కానీ, బ్లూ కలర్ కానీ, ఇందాక మనం ఇక్కడ నేను చెప్పాను చూసారా, ఎల్లో కలర్ కానీ, వైట్ కలర్ కానీ, రెడ్ కలర్ కానీ, బ్లూ కలర్ కానీ, లేదా డిఫరెంట్ కలర్స్, అన్ని కలర్స్ మిక్స్ అన్న కనిపించాలి. మీకు ఇంకా 2 వారాల్లో మీరు ప్రాక్టీస్ చేద్దరు. కానీ నెక్స్ట్ వీక్ చెప్పేది అదే. కళ్ళు మూసుకుంటే మీకు ఒక ఎల్లో కలర్ అన్నా కనిపించాలి, లేదా రెడ్ కలర్ అన్నా కనిపించాలి, లేదా వైట్ కలర్ కనిపించాలి, లేకపోతే బ్లూ కలర్ కనిపించాలి, లేకపోతే డిఫరెంట్ కలర్స్ అన్ని మిక్స్ అయ్యి కనిపించాలి కళ్ళు మూసుకుంటే. 3వ కన్ను. సో థర్డ్ ఐ, అదే థర్డ్ ఐ అనమాట. దాన్ని ఓపెన్ చేయడానికి మీకు నేను ఇప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్తాను. ఆల్రెడీ మీకు యాక్టివేట్ చేసాం. మీరు ప్రాక్టీస్ చేస్తుంటుంటే వస్తుంది. సో ఎలా చేయాలో తెలియదు కాబట్టి మనం పూజలు కూర్చున్నారు కాబట్టి అన్ని యాక్టివేట్ అయి ఉన్నాయి. వాటిని అది నిద్రావస్థలో ఉంది, కొంచెం జోలపాడాలన్న ఇవన్నీ చేస్తుంటుంటే ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతాయి. సో ఎనీహౌ, ఆజ్ఞా చక్ర ఈజ్ యాక్చువల్లీ based in it is situated in our in between our 2 eyebrows మధ్యలో ఉంటది అనమాట. ఇట్ ఈస్ పాజిటెడ్ in between 2 eyebrows, and at the same time we have to chant only Om, but I am giving one bijakshara extra here, Nam. Om Nam Chandramase Namaha or Chandraya Namaha. Om Nam Chandraya Namaha. We can simply chant Om, but I am giving here a thousand petals. So these 1000 petals are different colors, not one color, different colors. 1000 petal lotus. All 5 colors will be included here. So whatever we have discussed here, yellow color, white color, and red color, blue color, and different colors, all different colors will be here in Sahasra Chakra, and we have to chant Mam Bijakshara. Mam, 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 and Om Mam Suryaya Namaha. Om Mam Suryaya Namaha. Surya dosha will be warded. Om Nam Chandraya Namaha. Chandra dosha will be warded up. Om Ham Bhaumaya Namaha. What is this called? Kujaya Namaha. Om Ham Kujaya Namaha. Kuj dosha will be warded up. Om Yam Gurave Nam Brahaspatiye Namaha. Gurave Nam. So here Anahiti Chakra. And Om Ram Buddhaya Namaha. So Buddha is here, Buddha Graha. And Om Vam Shukraya Namaha. Om Lam Sanecharaya Namaha. Om Lam Rahuve Namaha. Om Lam Ketuve Namaha. So when we are chanting Om Lam Rahuve Namaha, Om Lam Ketuve Namaha, you imagine that the Kundalini is passing from upward and downwards. It is going upward and it is going downward. So like this, if we chant daily Om Lam Sanecharaya Namaha, Om Vam Shukraya Namaha, Om Ram Buddhaya Namaha, Om Yam Brahaspatiye Namaha, Om Ham Kujaya Namaha, Om Nam Chandramase Namaha, Om Mam Suryaya Namaha, Om Lam Rahuve Namaha, Om Lam Ketuve Namaha. So like this, if we chant daily, our dosha will be
cleared. All our doshas will be, graha doshas will be cleared. Daily we have to do this. Daily we have to do. Before doing, you chant lam, 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 visualize this Muladhara chakra. Red color flower is opening, and inside there is an antra that is filled with yellow color. There is a dot, lam, 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 lam. Next, you come to Swadhisthana chakra. You feel that energy is passing upwards, like a switch body. Switch body, you see. So how the race of switch body is going. If we just lit, how it sparkles. The sparkles of switch body, how it will move upward. So like that, you imagine that. So your Kundalini Shakti is moving with the sparks. With the sparks. So lam, vam, ram, yam, hum, nam, mam. You imagine it, all these Shat chakra. Shat means 6 and Sahasrara is 7th one. So actually Shat chakra. All these chakras are under control of master chakra, Agnya chakra. This is Agnya chakra. This is in between in our eyes. It is in between in our eyes. So here, if you concentrate, you will see which element is active in our body. Whether it is Muladhara is active, then Bhudatva is active. Then yellow color you will see. If you see white color, pure white color only, then it is Jal Tattva. If it is red color, then you imagine that, so there is fire element is in your body. So these 5 elements are not at all time, all 5 elements are not active. Every 10 minutes, every 50 minutes, there will be difference actually. 5 minutes, it may be earth element, and 20 minutes, it may be fire element. So like this, there is some time measurements, and we will discuss in next class actually, those about these elements. So when these elements are active, these 5 elements are active in our body, our master chakra, Agnya chakra will be open. First we have to open these 5 only. These 5 gates are open, automatically Agnya chakra will open. So then after Agnya chakra, once we get Agnya chakra is open, Sahasrara will be open. So here only, if we activate these 5 elements, Bhudatva, Jalatattva, Agni Tattva, Vayu Tattva, Akash Tattva, so with lam, vam, ram, yam, hum. So once we activate, so these gates are open, automatically Agnya chakra will be open. Agnya is open, automatically Sahasrara chakra will be open. So what happens if these chakras are open? What type of behavioral pattern we will have? I will tell you. If Muladhara is active, you will become a leader. So you will have leadership qualities, administrative skills. If Swadhisthana chakra is activate, so then you will have what is it called? Business mind, techniques, tricks of the trade, how to do business, because that is Venus. How to earn money, you will understand. Swadhisthana chakra. And Manipuraka chakra is activated, that is Mercury. Mercury is knowledge. If Manipuraka chakra is activated, you will get Brahma Gnana, omniscience. Muladhara, omnipotence. You will be leader. And so Manipuraka chakra, 3rd chakra is activated, you will get knowledge. Knowledge means here not only general knowledge, scientific knowledge. Manipuraka chakra is science and technology. Whoever activated their Manipuraka chakra, they will have scientific temperament, they will have science and technical knowledge. And when Anahita chakra is activated, the native will feel the pulse of others. He will be an actor. So he will feel
Guru Sparsha. So he will get the blessings of Guru and he will be able to give his blessings to his disciples. He may be Guru and he may get blessings from Guru, or he can give blessings to his students. So here, this Hridaya Chakra, Hridaya means we feel actually love. Here actually Rajashamala, Shama is in Hridaya. She actually, we will give love to the people. We will start loving the people. And we will feel, if somebody is in needy, we will feel. So that feeling we will get through Anahata Chakra. So that's why we will act actually. Good actors are all good actors. Anahata Chakra is activated. Then only they will become good actors. Because they feel love and everything. And when it comes to Visuddha Chakra, you will get eloquence because that is your Khanta, vocal cords. So whoever has Visuddha Chakra is activated, they will have fluency, they will have eloquence, they will become great speakers. Suppose all teachers and lawyers and lecturers and marketing people, these people, whoever use their voice, they are all, for them, Visuddha Chakra is active. So we don't know in our body whether we practice or not, whether we do meditation or not. Some planets, some chakras are active. Suppose some people are business people, they are getting money a lot. So their Swadhisthana Chakra is active. Some people give speeches and mesmerize the people, and here Visuddha Chakra speeches, and at the same time show love from many people and popularity, love and popularity, Anahita Chakra. If Anahita Chakra is active, you will get name and popularity. So if these 5 chakras are active, so then we will have Brahma Gnana, Visuddha Chakra, Agnya Chakra will be active. Once we have Brahma Tattva, Parabrahma Tattva, so Brahma Gnana, automatically Sahasrara will be active and we will get a deliverance, moksha. So this is concept actually. This is concept. So now how we can use whatever we have learned so far in a tantric way, how we can heal our body. So at the same time, how we can overcome our past Janma doshas. And in detail in our next class we will discuss, and we will concentrate how to check colors in Agnya Chakra. There is one practice. If you follow that practice, automatically when you close your Agnya Chakra, you will see one color. You will see one color. So we can easily so that we can activate all these planets one by one. So how to remove our past karma doshas and how to remove our present health issues. So once again we will discuss in our next class. Any queries? Pratibha garu evarna suggest cheyandi, evarna koncham ibbandilo unna varu unte పూజలకి. ఓకే సార్, నేను ఎంక్వైరీ అప్సరా గారు మీరు కూడా. ఓకే సార్. ఓకే అండి, గుడ్ డే. పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. సో రేపు చక్కగా అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయండి. జై శ్రీరామ్. ఓకే సార్. సంస్కృతి సాంప్రదాయం. ఎస్ సార్.